నాకు ఏదైనా లేదైనా ఉందనుకుంటారు. 2010, 2011, 2010 అండ్ 11 నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళా, టెస్ట్ చేయించుకున్నా. అన్నీ చెప్పాడు, అయ్యా నీ శరీరంలో, ఎందుకంటే నా తల్లి నా తండ్రికి అన్నీ ఉన్నాయి, బీపీ షుగర్లు అన్నీ ఉన్నాయి, లోడెడ్. నెమ్మదిగా బౌండరీస్ దాటుతానంటుంది నీ షుగర్ అని చెప్పాడు, బీపీ దాటుతానంటుంది నీ షుగర్ అని చెప్పాడు. ఓహ్, నాకు భయం వేసేసింది. ఎందుకంటే తల్లి తండ్రికి ఉంది, వచ్చేస్తుంది. ఇంకా థైరాయిడ్, అది కూడా వచ్చేస్తుంది. ఇంకా ఏయో చెప్పాడు, మొత్తం తల నుంచి అరికాల వరకు ఒక అరడని చెప్పాడు. ఇవన్నీ ఉన్నాయ్యా, నీ మ్యాటర్ క్లోజ్. అప్పుడే రిటైర్ అయిపోవాలా నేను? అఫ్కోర్స్ మినిస్ట్రీ అప్పటికే బాగానే అయింది. మినిస్ట్రీ 2010 టైమ్స్ వస్తున్నా టీవీలో. ఏంటిది అనుకొని బాధపడుతూ, కానీ ఏంది స్వస్థత పరిచర్య, ఎవరి మీద చేయట్నా అందరికీ రోగాలు పోతున్నాయి, క్యాన్సర్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, నాకేంటి అన్నీ వచ్చాయి. దాన్ని స్టడీడ్ అ బెట్. తర్వాత ఏం చేశాను, దేవుడితోటి, ప్రభువా సరే నాకు అన్నావు కదా, ఇప్పుడు నేను ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తా అని చెప్పి నేనేం చేశాను, దేవుడితోటి ఒక నిబంధన పెట్టుకొని, ఇది మీరు ఎవరు చేయొద్దు, ఓకే రిస్క్ తీసుకోవద్దు. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పా, ఇప్పుడు నా పిల్లలకి మా ఆవిడకి ఎవరికైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంట. ఆ టైంలో నాకు ఆ ఫెయిత్ వచ్చింది. అన్నింటికి మొత్తం ఒక నా షెల్ఫ్ అంతా మందులతో నింపి ఎక్కడ తీసుకుంటే, షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి అన్నీ ఇలా వరుస పెట్టుకుని ఇక్కడ దాకా అన్ని మందులు చూసుకునేవాడిని నేను. ఇంకా 2 ర్యాకులు ఇంకోటి ఎప్పుడు నిండుతాయా అని చూసుకునేవాడిని. అవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసా, ఎవరికి చెప్పలే. ఆగండి, కప్పలు కొట్టదు, ఏం కొట్టదు, వినండి, విశ్వాసం కావాలి నాకు, మీ విశ్వాసం. పడేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం మొదలుపెట్టా. ఇతర రాష్ట్రాలు, బాంబే, ఢిల్లీ అన్నీ సేవ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అన్నీ టెస్ట్ చేయించుకున్నా, అన్నీ రివర్స్ అయిపోయాయి, నార్మల్ అయిపోయాయి. ఆగండి, ఆ డాక్టర్ అంటాడు, నువ్వు ఏం ఎక్సర్సైజ్ చేస్తావయ్యా ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాయని అంటాడు.